సరే మరి ప్రమాదాల సంగతి ఏంటి? పోలీసుల ఆంక్షలేంటి? మద్యం తాగాక అదుపు తప్పితే పరిస్థితి ఏంటి? డ్రగ్స్ గట్రా పుచ్చుకుంటే వచ్చిపడే ఆపదలేంటి? మితిమీరి మత్తులో మునిగితే జరిగే అనర్థాలేంటి? తాగి బండి నడిపితే బుక్కయ్యే కేసేంటి? కేసు పడితే పడే శిక్ష ఏంటి? డిసెంబర్ 31 నైట్ మనం చేయకూడని పనులేంటి? టోటల్గా పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏంటి? ప్రజలకు ఇస్తున్న సూచనలేంటి? న్యూ ఇయర్ జోష్ ఓకే బాస్, కానీ జరంత భద్రం అంటోంది పోలీస్ డిపార్ట్మెంట్. 31 సంబరాల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, హద్దు దాటి ప్రవర్తించిన ఆంక్షల కొరడా పట్టుకుని మూడో సింహం రెడీగా ఉంది. పద్ధతిగా పార్టీ చేసుకో, రాముడు మంచి బాలుల్లా ఇంటికి చేరుకో, తెల్లారిగట్లా నీ పని నువ్వు చేసుకో. ఇంతకు మించి పెగ్గు మీరినా, మత్తు మీరినా, హద్దు మీరినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని 2 తెలుగు రాష్ట్రాల పోలీసులు వార్నింగ్ బెల్ మోగించారు. కొత్త సంవత్సరం వేళ వాహన ప్రమాదాలు, గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. మందుబాబుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన ఏరియాల్లో, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు ప్రారంభించారు. అనుమతులు లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే దబిడిదిబిడే అంటున్నారు. ఫామ్ హౌస్లు, రిసార్టుల్లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ స్వయంగా తనిఖీలు నిర్వహించారు. పార్టీల్లో డ్రగ్స్ దొరికితే లైసెన్సులు రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 198 వాట్ యు కాల్ లైక్ రెస్టారెంట్స్ కానీ, కొంచెం హోటల్స్ కానీ ఉన్నాయి. 8 పబ్స్ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్, సైబరాబాద్లో ఉన్నాయని ఎక్కువ లేవు రాచకొండలో, బట్ 8 పబ్స్ అదే. సో వీళ్ళందరినీ మేము పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళకు నిబంధనలు చెప్పాము, ఆర్గనైజర్స్ పిలిచి చెప్పాము. సో ఎవరైనా వేరే గెస్ట్లు ఇన్వైట్ చేస్తున్నారు, పర్ఫార్మర్స్ ఇన్వైట్ చేస్తున్నారు, వాళ్ళకు ఎటువంటి సివిలైజ్ వేలో వాళ్ళు ప్రవర్తించాలనే దాన్ని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాళ్లకు డ్రెస్ ప్యాటర్న్ ఎలా ఉండాలి, ఏ విధంగా డ్రెస్ వేసుకొని ఉండాలి, అవి కూడా కొంచెం డీసెంట్ సివిలైజ్ వేలో వాళ్ళకు ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఓఆర్ఆర్ పైన ఎయిర్పోర్ట్ వెళ్ళే వాళ్ళకు కానీ, మెడికల్ ఎమర్జెన్సీ వాళ్ళకి అలౌ చేస్తున్నాం. వేరే వాళ్ళకు అంటే లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే వాళ్ళు, మన సిటీ నుంచి వేరే చెన్నై వెళ్ళే వాళ్ళకు ఓకే విల్ పర్మిట్ దెమ్, బట్ ఊరికే జాయ్ కోసం ఓఆర్ఆర్ పైన వెళ్ళడం అనేది పర్మిట్ కాదు, కాబట్టి వీ డోంట్ అలౌ దెమ్. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఈ రాత్రి నుంచి ట్రాఫిక్ లో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ అనుమతించబోమని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపై అవసరాన్ని బట్టి ఆంక్షలు కొనసాగుతాయని పోలీస్ శాఖ వెల్లడించింది. బేగంపేట్, టోలీచౌకీ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు మూసివేయనున్నారు. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ పై విమాన టికెట్లు ఉండి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే వారిని మాత్రమే అనుమతిస్తారు. రాత్రి 10 గంటల నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, లారీలు, హెవీ గూడ్స్, ప్యాసింజర్ వాహనాలు నగర పరిధిలోకి అనుమతి ఉండదు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ట్యాంక్ బండ్ కు కాలినడకన వెళ్లాలనుకునే సందర్శకులు వాహనాలు సెక్రటేరియట్ విజిటర్స్ పార్కింగ్, ప్రసాద్ మల్టీప్లెక్స్ పక్కన, హెచ్ఎండిఏ మైదానం, జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం లేన్, రెడ్ కోర్స్ రోడ్, ఆదర్శ్ నగర్ లేన్ వద్ద వాహనాలు పార్క్ చేయాలి. రాత్రిపూట సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు. రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు. వాహనాల పైకెక్కి అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఖబర్దార్. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిమానా. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే జప్తు. మైనర్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా నడిపే వాహనాలను సీజ్. నెంబర్ ప్లేట్స్ ఉండని అధిక శబ్దం చేసే వాహనాలను స్వాధీనం. ఇలా న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు కఠినమైన నిబంధనలు అమలు చేశారు. పబ్బులు, బార్లలో ఈవెంట్లకు సంబంధించి అనుమతి ఉన్న వారిని మాత్రమే ఈ న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించాలని పోలీసులు తేల్చి చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 34 పబ్బులున్నాయి. అందులో 4 పబ్బులకు అనుమతి లేదు. మంగళవారం అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. చివరి మెట్రో అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు బయలుదేరి 1 గంట 15 నిమిషాలకు గమ్యస్థానాలకు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. ఇటు వరంగల్ కమిషనరేట్ పరిధిలోనూ కఠిన ఆంక్షలు విధించింది పోలీస్ డిపార్ట్మెంట్. న్యూ ఇయర్ అందరు ఘనంగా సెలబ్రేట్ చేయాలి, కానీ ఉన్న డిసిప్లిన్ ఫాలో చేసి చేయాలి. కండిషన్స్ మనము చాలా సెలబ్రేషన్స్కి పర్మిషన్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పర్మిషన్స్ తప్పకుండా తెచ్చుకోవాలి. రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవింగ్, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ లేకుండా ఇన్ష్యూర్ చేయాలి. మనము కూడా రోడ్డు మీద ప్రజెంట్ ఉండి పబ్లిక్కి అన్ని విధంగా సౌకర్యం ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. తెలంగాణ వ్యాప్తంగా క్లబ్బులు, పబ్బులపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ నార్కోటిక్ టీం. డ్రగ్స్, మత్తు పదార్థాలు రాకుండా ప్రత్యేకంగా ట్రైన్ చేసిన 260 స్పెషల్ డాగ్స్ రంగంలోకి దించబోతోంది. ఎవరైనా డ్రగ్స్ సేవిస్తే ఈ కుక్కలు పసిగట్టగలవు.
నార్కోటిక్ డిటెక్షన్ డాగ్స్ని కొన్ని కుక్కలు మేము ట్రైన్ చేయడం జరిగింది ఏవైతే మాదక ద్రవ్యాల పసిగడతాయో వాటిని 266 డాగ్స్ ఉన్నాయి అట్లాంటివి. సో దట్ ఎనీ కేస్ ఆఫ్ ఎవరైనా డ్రగ్స్ తీసుకుని వచ్చినా డ్రగ్ కన్జ్యూమ్ చేసి వచ్చినా ఈ డాగ్స్ పసిగడతాయి. వాటితో పాటు ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న యూరిన్ టెస్టింగ్ కిట్తో పాటు కొన్ని అధునాతన సెలైవా టెస్టింగ్ కిట్స్ కూడా తెప్పించడం జరిగింది. డ్రగ్ కన్జంప్షన్ అనేది ఉండకుండా మన బంగారు తెలంగాణ డ్రగ్ ఫ్రీ తెలంగాణ గురించి అన్ని ఏర్పాట్లు మేము చేసుకున్నాం. ఇటు ఏపీలో పోలీసులు కఠినమైన నిబంధనలు న్యూ ఇయర్ వేడుకలపై విధించారు. బెజవాడలో అర్ధరాత్రి రోడ్ల మీద వేడుకలకు అనుమతి రద్దు. రాత్రి 11 గంటల తర్వాత వేగంగా వాహనాలు నడపరాదు. మద్యం సేవించి డ్రైవ్ చేస్తే సరాసరి జైలుకే. బందర్ రోడ్, ఏలూరు రోడ్, బిఆర్టీఎస్ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు. బెంచ్ సర్కిల్, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పై ట్రాఫిక్ అనుమతి లేదు. వెస్ట్ బైపాస్ రోడ్లో ప్రయాణం నిషేధం. అధిక శబ్దాలతో హోరెత్తిస్తే చర్యలు. ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ న్యూ ఇయర్ వేడుకలపై కఠిన నిబంధనలు విధించారు పోలీసులు. చక్కగా ఈవెంట్ కు హాజరై డిసెంబర్ 31st నైట్ ని ఎంజాయ్ చేసి భద్రంగా ఇంటికి చేరుకోవాలని, ఎక్కడా హద్దు మీరవద్దని పోలీస్ శాఖ సూచిస్తోంది. సో మై డియర్ ఫ్రెండ్స్, న్యూ ఇయర్ ను ఫుల్ జోష్ లో ఎంజాయ్ చేయండి, బట్ నిబంధనలు ఎక్కడా అతిక్రమించకండి.